యుద్ధ వీరుడు గోపయ్య సాబ్కు ఘన నివాళులు అర్పించారు. సైనికుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. సూర్యాపేట జిల్లా కోథాడ భారత్ పాకిస్తాన్ కు మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో దేశం కోసం వెటరన్ గోపయ్య సాబ్ చేసిన త్యాగం చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధ వీరుడు గోపయ్యాచారి 25వ వర్ధంతి సందర్భంగా ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట రోడ్డులోని ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి ఆయన సతీమణి వీరనారి శారద కూతురు మౌనికతో కలిసి ఐవీఓ స్టేట్ కోఆర్డినేటర్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ చౌదరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికుల జీవితాల త్యాగ ఫలితంగానే నేడు స్వేచ్ఛగా బ్రతుకుతున్నామన్నారు. గోపయ్యాచారి కార్గిల్ యుద్ధంలో శత్రువులతో భీకరంగా పోరాడి దేశం కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారని ఈ సందర్భంగా వారు చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలన్నారు. వెటరన్ గోపయ్య గారి 25వ వర్ధంతిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గోపయ్య గారి 25వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా గోపయ్య గారు కార్గిల్ యుద్ధంలో 1999లో పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో వీరమరణం పొందడం జరిగింది. వారి యొక్క సేవలను గుర్తించుకొని ఈ కోదాడలో వారు చనిపోయిన 23 సంవత్సరాల తర్వాత వెటరన్ అదేవిధంగా సూర్యాపేట జిల్లా ఐవీఓ అధ్యక్షుడు గుండా మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అదేవిధంగా వీరనారి శారద గారి కృషి వలన కోదాడలో 23 సంవత్సరాల తర్వాత గోపయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం వారిని విస్మరించినప్పటికీ ఐవీఓ ఆధ్వర్యంలో వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి దేశం కోసం వారు ప్రాణత్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఐవీఓ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతిని వర్ధంతిని ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో శత్రు సైనికులు అయినటువంటి పాకిస్తాన్ వారు బుల్లెట్ గాయాలు ఒక పక్క శరీరంలోకి దూసుకుపోయినప్పటికీ వారు 8 మంది పాకిస్తాన్ సైనికుల్ని హతమార్చి దేశమాత యొక్క రుణాన్ని తీర్చుకోవడం జరిగింది. మరి అలాంటి వీర సైనికుల్ని గుర్తు చేసుకోవడం అనేటువంటిది భారత పౌరులమైనటువంటి మనందరికీ గర్వకారణం, మనందరి యొక్క బాధ్యత. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి భారత పౌరుడు ప్రతి ఒక్కరు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలి, వారి ఆశయాల కోసం కృషి చేయాలని తెలియజేస్తూ వారు భారత సైన్యంలో 1985 నుంచి 1999 వరకు 14 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. వారు ఇప్పటికీ చనిపోయి 25 సంవత్సరాలు అయినప్పటికీ వారి యొక్క సేవలని ఈ దేశం ఈ ప్రజలు సదా గుర్తుంచుకుంటారని, వారు భౌతికంగా మన నుంచి దూరం అయినప్పటికీ వారి యొక్క ఆత్మ పదిలంగా ఉంటుంది. వారి యొక్క ఆశయాలు ఈ భూమి ఉన్నంతకాలం కూడా సదా ఉంటుంది అని తెలియజేస్తూ ఐవీఓ పక్షాన సూర్యాపేట జిల్లా ఐవీఓ పక్షాన వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్, జై భారత్ మాత, జై ఐవీఓ. విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు ఐవీఓ ఎగ్జిక్యూటివ్ టీం కుటుంబ సభ్యులకు మరియు ప్రజలకు కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ గొప్ప వీరుడిని స్మరించుకోవటం ఎంతో గర్వకారణం. ఎందుకంటే 23 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ విగ్రహ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఐవీఓ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. మా ఐవీఓ డిస్ట్రిక్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ వీరనారి శారదా మేడం గారు రిక్వెస్ట్ మేరకు మా నేషనల్ ప్రెసిడెంట్ జేఎస్ శంకర్ సాబ్ అండ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ సాబ్ ఉజ్జుని రవీందర్ సాబ్ అండ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ టీము అందరి సహకారంతో ఈ నిర్మాణ క్రియ అనేది కంప్లీట్ కావడం జరిగింది. దానికి ఇది ఇండియాలోనే గొప్ప విజయంగా పరిగణిస్తుంది. ఎందుకంటే 23 సంవత్సరాల తర్వాత ప్రపంచం మర్చిపోయింది, దేశం మర్చిపోయింది, కానీ ఐవీఓ మర్చిపోలేదు. అదేవిధంగా ఐవీఓ అంటే అద్భుతంలో భాగంగా ఇంతవరకు దేశంలో సైనికులతో నిర్మాణమైన 100 ఫీట్ల జాతీయ జెండాని కోదాడలో ఏర్పాటు చేయడానికి మా నేషనల్ ప్రెసిడెంట్ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ గారు అందరూ పర్మిషన్ ఇచ్చారు. డిస్టిక్ ఉన్న అధికారులు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా ప్రణాళిక రూపొందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇక్కడ కోదాడలో 100 ఫీట్ల జెండాని ఆవిష్కరించి మా
వీరనారి శారదా మేడం గారి కోరికను తీర్చడం కోసం మేమందరం పట్టుబడతాం. అదేవిధంగా దీనికి స్పెషల్ థ్యాంక్ టు ప్రగతి నాగేశ్వరరావు సార్. ఎందుకంటే రాత్రి 3 గంటలకు నాకు ఫోన్ చేశారు, మధు గారు ఎక్కడ చేద్దాం అంటే ఇంత డెడికేషన్గా ఆలోచిస్తున్నారు. ఇక్కడ యూనిఫామ్ లేని సైనికులు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా జగనీ ప్రసాద్ గారు మొన్న వర్షం వచ్చినా కూడా ఈ యొక్క రూపకల్పన సహకారం చేశారు. ఇది వెటనర్స్, యూత్ వింగ్, ఉమెన్ వింగ్ అందరూ సహకారంతో ఈ యొక్క అద్భుతాన్ని సృష్టించాలి. ఆగస్టు 15 జాతికి అంకితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. నేను గోపయ్య గారి మిసెస్ని కార్గిల్ వార్లో 99 జూలై 2న పరమపదించారు, వీరమరణం చెందినారు. ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క జ్ఞాపకార్థంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఐవీఓ ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ సూర్యాపేట స్టేట్ అధ్యక్షులు మరియు మన జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి గోపయ్య గారి విగ్రహాన్ని కోదడ పట్టణంలో నెలకొల్పారు. అప్పటి నుండి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈ ఎక్కడ లేనటువంటిది, మన జిల్లాలో ఎక్కడ లేనటువంటి ఒక కార్యక్రమాన్ని ఐవీఓ తలపెట్టింది. సార్ విగ్రహానికి ఆపోజిట్లో ఒక 100 ఫీట్ల జెండా తయారు చేయడానికి అది పర్మిషన్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక ఆర్మీలో చేసిన అటువంటి వాళ్ళైతేనే మెయింటెనెన్స్ అయినా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ఐవీఓ వెటరన్ ఆర్గనైజేషన్ ఉంది. కాబట్టి దయచేసి ఎవరైతే కొంచెం ఆ స్థలం దాతలు ఎవరున్నారో వాళ్ళు కొంచెం పెద్ద మనసు చేసుకొని సహకరించాలని కోరుతున్నానండి. జై భారత్, జై జవాన్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.